హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నిన్న రాత్రి మనం ఒక అప్డేట్ వీడియో అయితే పెట్టాం. ఆ అప్డేట్ వీడియో కింద కొన్ని అప్డేట్స్ అయితే అడిగారు మనోళ్ళు. ఆ అప్డేట్స్ చెప్పడానికి నేనైతే ఇప్పుడు ఈ అప్డేట్ వీడియో అయితే చేస్తున్నాను. ఇంతగా అప్డేట్స్ ఏంటంటే ఒక్కొక్కటిగా లైన్లో నేనైతే మాట్లాడేస్తా. అంతకంటే ముందు మీకు కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షనే నాకు సపోర్ట్, నాకు ఆనందం. కాబట్టి మీరు ఛానల్ని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ అప్డేట్స్ మీకు నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదనమాట మ్యాటర్. ఇంకా మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అప్డేట్ నెంబర్ 1 అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయిన సెప్టెంబర్ 2న OG2కి సంబంధించిన టీజర్ కట్ ఏమైనా వస్తుందా, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఒక బ్రదర్ అయితే అడిగారు. యాక్చువల్లీ బ్రదర్, నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ OG2కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. నువ్వు అడిగిన వీడియో యొక్క వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. చెన్నైలో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అయితే నువ్వు రెగ్యులర్గా చూసే టీజర్ కాదు, అది ఒక యానిమేషన్ టైప్లో ఆ వీడియోని అయితే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే OG2కి సంబంధించిన షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పట్లో స్టార్ట్ అయ్యేలాగా కూడా మనకైతే కనిపించట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గానే ఒక సర్జరీకి అయితే వెళ్ళారు. ఇంకా ఆయన కట్టుతోనే ఉన్నారు. దాదాపు ఒక 2-3 నెలల్లో ఆయన రెస్ట్లోనే ఉండాలి. ఆ 2-3 నెలలు అయిన తర్వాత ఫిజియోథెరపీ కూడా చేపించాలి. అది కూడా అయిన తర్వాత ఆయన రికవరీ అయిన తర్వాతే OG2 సినిమా సెట్స్లోకి ఆయన అయితే అడుగు పెడతారు. కాబట్టి OG1కి ఒక టీజర్ వచ్చింది కదా, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ఆ రేంజ్ టీజర్ కట్ అయితే నువ్వైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ సెప్టెంబర్ 2వ తారీఖున సుజిత్ గారి ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ వీడియోని అయితే రెడీ చేస్తున్నారు. అది యానిమేషన్ వీడియో. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాలంటే ఈ అక్టోబర్ నుండి నాని గారు సుజిత్ గారికి డేట్స్ అయితే ఇస్తున్నాడు. అంటే బ్లడీ రోమియో సినిమా అయితే ఉంది కదా వీళ్ళిద్దరు కాంబినేషన్లో, ఆ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఆ సినిమా స్టార్ట్ అయితే ఆ బ్లడీ రోమియో అయిన తర్వాత OG2కి సంబంధించిన పనులు అయితే మొదలవుతాయి. ఈలోపు మనోడు స్క్రిప్ట్ అయితే రాస్తున్నాడు సుజిత్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అనేవి చాలా అమూల్యమైనవి అనమాట. వాటిని కవర్ చేస్తూ ఆయన స్క్రిప్ట్ రాసుకోవాలి. ఆయన ఇచ్చిన డేట్స్లోనే సినిమాని కంప్లీట్ చేయాలి. ఇంకా OG2ను పక్కన పెట్టి PSPK32 సినిమా గురించి మనం మాట్లాడుకుంటే సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో ఈ సినిమాని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి అయితే నచ్చలేదు. కొన్ని చేంజెస్ చేయమని వాళ్ళకైతే చెప్పారు. వాళ్ళైతే చేస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చిన ఆ స్క్రిప్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే నచ్చలేదు. కాబట్టి ఆ PSPK32 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ హోల్డ్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ మొత్తం కూడా OG2 సినిమా పైనే ఉంది. ఇది బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అప్డేట్స్. ఇంకా నెక్స్ట్ రాకా. బ్రదర్, నువ్వు రాకా సినిమా అప్డేట్స్ అడిగావు కాబట్టి ఇక్కడైతే నేనైతే చెప్తున్నాను. రాకా సినిమాకి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ ఈ ఆగస్టు మంత్లో మన ముందుకైతే రాబోతుంది. అది ఏ రోజు వస్తుందో నేనైతే చెప్పలేను, కానీ ఒక వీడియోనైతే వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. యాక్చువల్గా అల్లు అర్జున్ గారి బర్త్డేకే అదైతే రిలీజ్ అవ్వాలి. అదే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, ఆ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఈ ఆగస్టు నెలలో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇది రాకా సినిమాకి సంబంధించిన అప్డేట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రాకా 1, రాకా 2 కూడా మనం అయితే చూస్తాం. అవును, ఈ రాకా సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. 800 కోట్లు రికవర్ చేయాలంటే ఫస్ట్ పార్ట్లో అవ్వదు, 2 పార్ట్స్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి. మీరు అనుకోవచ్చు పుష్ప 2కి 1800 కోట్లు వచ్చేసినాయి కదా అని, కానీ పుష్ప 1కి 300 కోట్లే వచ్చినాయి. ఆ పుష్ప 1 హిట్ అయింది కాబట్టి పుష్ప 2కి అంత క్రేజ్ వచ్చింది, నేషనల్ వైడ్గా వైరల్ అయింది. కాబట్టి ఆ మనీ అయితే వచ్చింది. సేమ్ అదే స్ట్రాటజీని రాకా సినిమా విషయంలో కూడా వీళ్ళైతే ఫాలో అవ్వబోతున్నారు. ఇప్పటికే తీసిన ఫుటేజ్ ఏదైతే ఉందో అది 3 అవర్స్ పైన వచ్చేసింది. ఖచ్చితంగా వీళ్ళు 2 పార్ట్స్లో సినిమాని రిలీజ్ చేయాల్సిందే. అదే పనిలో వీళ్ళైతే ఉన్నారు. సినిమా షూటింగ్లు పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 కావచ్చు, వీలైనంత త్వరగానే అయిపోద్ది. పార్ట్ 1 వచ్చిన కొన్ని నెలలకే పార్ట్ 2 అయితే వచ్చేస్తాయి. ఆ రకమైన ప్లానింగ్లో వాళ్ళైతే ఉన్నారు. రాకా సినిమా నుండి ఒక అప్డేట్ అయితే ఈ ఆగస్టులో వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అది రావాలని మీరైతే కోరుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 3, రామ్ చరణ్ గారి లైనప్ గురించి చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ రామ్ చరణ్ గారి లైనప్ ఏంటంటే RC17 మాత్రమే. ఆ RC17 RC18 అయ్యే అవకాశాలు అయితే మనకైతే కనపడుతున్నాయి. అంటే RC17 2 పార్ట్స్లో వచ్చే అవకాశం కనపడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే రోజుల్లో మీకు దానిపై క్లారిటీ అయితే వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ రామ్ చరణ్ గారి లైనప్ అదే.
వేరే డైరెక్టర్ ఎవరికి కూడా సంతకం అయితే ఆయన అయితే చేయలేదు. పక్కా డేట్స్ అయితే ఇవ్వలేదు, కన్ఫర్మేషన్ అయితే లేదు, ఏ డైరెక్టర్కి ఇవ్వలేదు. కానీ లైనప్లో ఇప్పటి నుంచి కాదు, గత 2 సంవత్సరాల క్రితం నుండే ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, సందీప్ రెడ్డి వంగా గారు లాంటి డైరెక్టర్ ఉన్నారు, లోకేష్ కనకరాజు గారు మొన్నటి వరకు ఉన్నారు, అల్లు అర్జున్ గారితో సినిమా అయితే తీస్తున్నారు ప్రజెంట్. ఈ రకంగా చేసే ప్రాజెక్ట్స్ బట్టే రామ్ చరణ్ గారు నెక్స్ట్ డైరెక్టర్కి సైన్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఆయన ఫుల్ ఫోకస్ మొత్తం కూడా RC-17 పైనే ఉంది. ఆయన కూడా ఇంజ్యూరీ అయింది, ఆయన కూడా రికవర్ అవ్వాలి. 2 months అయితే టైం అయితే పట్టిద్ది. దసరాకి పూజ అయితే జరిగిద్ది. నవంబర్ నుండి షూటింగ్ చేసుకోవాలని, అంటే షూటింగ్ స్టార్ట్ చేసుకోవాలని వాళ్ళైతే ప్లానింగ్లో అయితే ఉన్నారు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే వీలైనంత త్వరగానే ఆ సినిమా మన ముందుకైతే వచ్చేస్తే, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పి గారిని అయితే తీసుకోవట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం సుకుమార్ గారి కెరియర్లో డిఎస్పి గారు లేకుండా ఆయన అయితే సినిమా చేస్తున్నారు. మరి అది ఏ రకంగా క్లిక్ అయ్యిద్ది అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ధురంధర్ ఫేమ్ శాశ్వత్ సత్యదేవ్ గారినే తీసుకుంటారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా. యాజ్ ఆఫ్ నౌ రామ్ చరణ్ గారు లైనప్ అయితే ఇదే. ఇంకే డైరెక్టర్ మీద మీకు కథనాలు వచ్చినా నమ్మొద్దు. యాజ్ ఆఫ్ నౌ రామ్ చరణ్ గారు లైనప్ ఏదంటే RC-17 మాత్రమే. ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 4, వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో వస్తున్న 5వ సినిమా. అఫ్ కోర్స్ మల్టీ స్టార్ అది. కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా అయితే మనకైతే కనపడతారు. రీసెంట్గానే కళ్యాణ్ రామ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేసేసారు కదా. అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే పెద్దగా ఏమీ లేవు. షూటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడైతే జరుగుతుంది. అంటే ఈ సినిమా అప్డేట్స్ రావాలంటే వెంకటేష్ గారిది ఇంకొక సినిమా ఉంది రిలీజ్కి రెడీగా. అదేం సినిమా? ఆదర్శ కుటుంబం. ఆ సినిమా October 2nd రిలీజ్ అయిపోయిన తర్వాత దసరాకి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మన ముందుకైతే వస్తాయి. దసరాకి ఖచ్చితంగా ఒక చిన్న గ్లిమ్స్ అయితే అనిల్ రావుపూడి గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఆదర్శ కుటుంబం సినిమా పైనే బేస్ అయ్యి అయితే ఉంది. October 2nd ఆ సినిమా వచ్చేస్తే నెక్స్ట్ వెంటనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఒకవేళ ఆ సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా అప్డేట్స్ని అయితే ఆపుతారు. మ్యాక్సిమం ఆదర్శ కుటుంబం సినిమా పోస్ట్ పోన్ అవ్వదో అది దసరాకే, అంటే October 2nd అయితే రిలీజ్ అయిపోద్ది. ఈ వెంకీ అనిల్ 5 సినిమా ఏదైతే ఉందో అది నెక్స్ట్ సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోద్ది. యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే, పెద్దగా అయితే ఏమీ లేవు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 5, ఐఆమ్ గేమ్ అప్డేట్ అయితే అడిగారు. యాక్చువల్గా ఈ సినిమా ఈ August 20వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే RDX సినిమా డైరెక్టర్ అనమాట. తమిళ్ సినిమా, యాక్షన్ ఓరియంటెడ్గా ఆ సినిమా అయితే ఉంటుంది. బ్రదర్ ఒకసారి చూడకపోతే చూడు, అదిరిపోద్ది సినిమా. సేమ్ అదే కోవలోనే ఈ ఐఆమ్ గేమ్ సినిమా అయితే ఉండబోతుంది. కాకపోతే ఈ సినిమాలో బిట్రేయల్, ఎమోషన్, రేస్, ఈ రకమైన ఎమోషన్స్ అయితే మనం అయితే చూస్తాం ఈ ఐఆమ్ గేమ్ సినిమాలో. అంటే హీరో ఒక గ్యాంబ్లర్, ఆయనకు ఒక ప్లే స్టేషన్ టైప్లో ఒకటి ఉంటుంది. దానిపైన ఏం జరిగింది, లాస్ట్లో విలన్ ఎంట్రీ వచ్చాడు కదా, మధ్యలో ఉన్న అడ్డంకులు ఏంటి, వాటిని ఎలా దాటాడు, హీరో క్యారెక్టర్ ఆర్క్ ఎలా మారింది, ఇదంతా మనం ఐఆమ్ గేమ్ సినిమాలో అయితే చూస్తాం. సినిమాలో ఎమోషన్తో పాటు యాక్షన్ కూడా చాలా గట్టిగా అయితే ఉండబోతుంది. రేజ్ అన్నాను కదా, అదైతే మనం ఈ సినిమాలో అయితే చూస్తాం. నాకు తెలిసిన అప్డేట్ అయితే ఇదే. అంటే పెద్ద అప్డేట్ ఏం కాదు ఇది, ఎందుకంటే మనకి ఆ ఇండస్ట్రీ అప్డేట్స్ మనకు రావు. కాబట్టి ఈ సినిమా గురించి నాకు అనిపించింది, నాకు తెలిసింది నేనైతే చెప్పా. మరి అదనమాట మ్యాటర్. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇచ్చాననే అనుకుంటున్నా. మ్యాక్సిమం నేను ప్రతి అప్డేట్ కవర్ చేసేస్తా. ఏమైనా మిస్ అయితే ఇలా వీడియోస్లో అయితే చెప్తా. మరి అదనమాట మ్యాటర్. ఈ వీడియోలో మనం OG2కి సంబంధించిన అప్డేటు, రాకా సినిమాకి సంబంధించిన అప్డేటు, అలాగే రామ్ చరణ్ గారి లైనప్కి సంబంధించిన అప్డేటు, వెంకీ అనిల్ అప్డేటు, ఐఆమ్ గేమ్ సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.